శ్రీమాత్రే నమః. శ్యామల నవరాత్రులలో 3వ రోజు అమ్మవారిని శ్రీ నకులేశ్వరి దేవి రూపంలో కొలుసుకుంటారట. అయితే ఈ నకులేశ్వరి దేవి యొక్క విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మాండ పురాణం ప్రకారం నకులేశ్వరి, నకులి వాగీశ్వరీ దేవి శ్రీ రాజా శ్యామలాంబిక యొక్క ప్రత్యంగ విద్య. భండాసుర వధ సమయంలో అసురుడు అనేక కోట్ల పాములను సృష్టించి శక్తిసేనపై దాడి చేసిన సర్పిణి మాయ అనే పాము రాక్షసుడిని పంపినప్పుడు దేవతలందరూ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అప్పుడు దేవి లలితాంబిక శ్రీమాత దవడల నుండి జన్మించిన శ్రీ నకులేశ్వరీ దేవిని పంపింది. ఆమె పచ్చని రంగులో ఉంది. శంఖం, చక్రం, ఖడ్గం మరియు అభయముద్రలను పట్టుకొని గరుడునిపై అధిరోహించి పదునైన వజ్రాలు పొదిగిన చెవిపోగులు ధరించి తన అందంలో మాతంగిని పోలి ఉంది మరియు వివిధ ఆభరణాలను ధరించింది. శ్రీదేవి ఆజ్ఞతో ఆమె తన గరుడలో యుద్ధంలోకి ప్రవేశించింది. ఆమె తన 32 వజ్రాల వంటి దంతాల నుండి 32 కోట్ల ముంగిసలను నకుల్ దేవి సృష్టించింది. అందుకే వజ్రదంతిని అని పిలుస్తారు. ముంగిసలందరూ యుద్ధంలో ప్రవేశించి సర్పిణి మాయలను చంపివేశారు. అప్పుడు నకులీశ్వరీ దేవి మరియు సర్పిణి నేరుగా పోరాడారు. అక్కడ సర్పిణి తన మాయతో దాడి చేసింది మరియు నకులీశ్వరీ దేవి తన జ్ఞానశక్తితో దానిని బద్దలు కొట్టింది మరియు ఆమె మహాగరుడ అస్త్రాన్ని ప్రయోగించి సర్పిణిని చంపి ఆ యుద్ధంలో గెలిచి శ్రీ మహారాజ్ఞి, మంత్రిని మరియు దండినిచే ప్రశంసించబడింది. ఆమె మంత్రిని యొక్క ప్రత్యంగ దేవిగా నియమించబడింది. నిజానికి నకులేశ్వరీ దేవి సాక్షాత్ రాజా మాతంగీదేవి, నకులి జ్ఞాన విధ్వంసక రూపం. సర్పిణి తప్పు మార్గంలో వెళ్ళి సాధకుడిలో భ్రమలు మరియు గందరగోళాలను చిమ్మినప్పుడు దేవి పామును కాటువేసి మాయను తొలగించి మార్గమును సరిచేసే నకులీ రూపాన్ని తీసుకుంటుంది. ఈ విధంగా ఆమె పూర్ణ విద్యా జ్ఞాన రూపిణి అని చూపిస్తూ ఆమెను నకులీశ్వరి, సరస్వతి మరియు నకులి వాగీశ్వరి అని పిలుస్తున్నారు. ఇదండి ఈరోజు 3వ రోజు యొక్క అవతారం నకులీశ్వరీ దేవి యొక్క విశిష్టత. ఆమె ఏ విధంగా అసలు అవతారాన్ని ధరించింది అన్నది ఇప్పుడు తెలుసుకున్నాం. ఓం శ్రీ నకులేశ్వరీ దేవ్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. స్వస్తి.